దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11వ అధ్యాయము. యోవాబు సహోదరుడైన అబిషై ముగ్గురిలో ప్రధానుడు. ఇతడు ఒక యుద్ధమందు 300 మందిని హతము చేసి తన ఈటె వారి మీద ఆడించినవాడై ఈ ముగ్గురిలోనూ పేరు పొందినవాడాయెను. ఈ ముగ్గురిలోనూ కడమ ఇద్దరికంటే అతడు ఘనత నొందినవాడై వారికి అధిపతియాయెను కాని ఆ మొదటి ముగ్గురిలో ఎవరికిని అతడు సాటివాడు కాలేదు. మరియు కెబ్సెయేలు సంబంధుడును పరాక్రమవంతుడును అయిన ఒకనికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయాయును విక్రమక్రియల వలన గొప్పవాడాయెను. ఇతడు మోయాబీయుడగు ఆరీయేలు కుమారులనిద్దరినీ చంపెను. మరియు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపివేసెను. 5 మూరల పొడువు గల మంచి ఎత్తరి అయిన ఐగుప్తీయును ఒకని అతడు చావగొట్టెను. ఆ ఐగుప్తీయుని చేతిలో నేతగాని దోన వంటి ఈట ఒకటి ఉండగా ఇతడు ఒక దుడ్డుకర్ర చేతపట్టుకొని వాని మీదికి పోయి ఆ ఈటెను ఐగుప్తీయుని చేతిలో నుండి ఊడలాగి దానితో వానిని చంపెను. యెహోయాదా కుమారుడైన బెనాయా ఇట్టి పనులు చేసినందున ఆ ముగ్గురు పరాక్రమశాలులలో ఘనత పొందినవాడాయెను. 30 మందిలోనూ ఇతడు వాసికెక్కెను కాని ఆ ముగ్గురిలో ఎవరికినీ సాటివాడు కాలేదు. దావీదు ఇతనిని తన దేహ సంరక్షకుల అధిపతిగా ఉంచెను.